రామాయణంలోని జనక మహారాజు గురించి మీకు తెలుసా? ఈయన మిథిలా నగరాన్ని పరిపాలించాడు. మిథిలా నగరానికి మరొక పేరే విదేహ రాజ్యం అని పిలుస్తారు. ఈయన గొప్ప యోధుడు మరియు జ్ఞాని కూడా. ఈయన నిమి వంశానికి చెందినవాడు. ఈయన అసలు పేరు స్వీరధ్వజుడు కాగా, జనక అనే పదాన్ని విదేహ రాజులు బిరుదుగా ఇస్తారు. అందువలన ఆయన పేరు జనకుడు అని పిలుస్తారు. ఈయన తండ్రి అశ్వరోముడు, తల్లి కేకసి. ఈయన సోదరుని పేరు కుశధ్వజుడు. ఈయన గొప్ప యోధుడు. ఈయన గురువు అష్టవక్ర మహర్షి. ఈయన దగ్గరే ఈయన జ్ఞానాన్ని పొందాడు. ఈయన భార్య పేరు సునయన. వీరికి చాలా కాలం సంతానం కలగలేదు. జనకుడు యజ్ఞభూమిని నాగలిలో దున్నుతుండగా భూగర్భం నుంచి ఒక బంగారు పెట్టెలో శిశువు రూపంలో ఒక శిశువు లభిస్తుంది. అందుకుగాను ఆ శిశువుకి సీత అని నామకరణం చేశారు. సీత అంటే అర్థము నాగలి అని. తరువాత వీరికి ఊర్మిళాదేవి జన్మించింది. జనక మహారాజు పూర్వీకుడైన దేవరాతునికి శివుడు శివధనుస్సును భద్రపరచమని తరువాత సీతా స్వయంవరానికి ఈ ధనుస్సును సంధించిన వారికి సీతాదేవితో వివాహం అని ప్రకటిస్తాడు. తరువాత దశరథుని కుమారుడైన రాముడు ఈ ధనుస్సును విరుస్తాడు. తరువాత రాముని వివాహం సీతాదేవితో జరుగుతుంది. అలాగే దశరథ మహారాజు కుమారులైన మిగిలిన ముగ్గురితో తన కూతురు అయిన ఊర్మిళకు, తన తమ్ముడి కుమార్తెలైన మాండవి, శృతకీర్తులను ఇచ్చి వివాహం జరుపుతాడు. మిథిలా నగరాన్ని ధర్మబద్ధంగాను పాలించిన వ్యక్తిగా, లౌకిక వ్యవహారాలను సమర్థవంతంగా సమతుల్యంగా చేసిన వ్యక్తిగా కీర్తించబడతాడు. ఈయన గొప్ప జ్ఞాని. సంసారంలో ఉంటూనే బ్రహ్మ జ్ఞానాన్ని పొందినందుకు ఈయనకు రాజర్షి అని బిరుదు లభిస్తుంది.